ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. నేను ఈ ఛానల్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికత అందరికీ తెలియాలని, భక్తి తెలియాలని, భక్తితో రంగరించి ఉన్న సైన్స్, లాజిక్ తెలియాలని పెట్టాను. ఇందులో మొట్టమొదటి ఎపిసోడు జ్యోతిష్ శాస్త్రం తాలూకా పరిధులు, పరిమితులు చెప్పానండి. అది చెప్పినప్పుడు కొద్దిగా నాయిస్ డిస్టర్బెన్స్ అయింది. ఎందుకంటే నాకు కొత్త కాబట్టి ఈ మైకులు అవి లేకుండా చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం సాధన అంటే ఏమిటో చెప్పుకుందాం. సాధారణంగానండి సాధన అన్నది చాలా పెద్ద పదం. చాలా సాధన అన్నది ఓ జీవితం, కొన్ని వందల జీవితాలు సరిపోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నాకు తెలిసిన విధానంలో ఒక నార్మల్ భాషలో చెప్పుకుందాం. సాధన అంటేనండి ఓ జీవితం అంతా ఒక పని చేయడాన్ని సాధన అంటారు. అంటే ఏదైనా పని జీవితం అంతా పెట్టుకోవాలి. అంటే ఏదో ఈరోజు కాస్త జీవితం అంతా అంటే పుట్టిన వెంటనేనా అని కాదు చూడండి, పుట్టాక కొంత ఊహ వచ్చాక అని ఉద్దేశం. ఇప్పుడు మీరు ఏదో పని మొదలుపెట్టారనుకోండి, ఉదాహరణకి యోగాసనాలు వేస్తున్నారు. యోగాసనాలు జీవితాంతం వేస్తారు. లేదా మీరు ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా కొంత సర్వీస్ చేస్తున్నారు సొసైటీకి, జీవితాంతం చేస్తారు. అలాగే మీరు ఉదాహరణకి ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఉద్యోగం చేస్తున్నట్టు రిటైర్ అవుతారు కదండి. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కూడా ఓ సర్వీస్ కింద అనుకొని చెయ్యాలండి. అది కూడా సాధనలో భాగమే. సాధారణంగా సాధన అంటే చాలామందికి ఉన్న అభిప్రాయాలు ఏంటంటే ఓ విష్ణు సహస్రనామం చదువుతాం, ఓ లలితా సహస్రనామం చదువుతాం, లేదా ఓ సుందరకాండ చదువుతాం. ఇవేమి చదవడం తప్పు కాదండి, అది సాధన కాదని నేను చెప్పట్లేదు. అది సాధనే, కానీ అది సాధనలో ఒక భాగం చూడండి. ఎందుకంటే విష్ణు సహస్రనామం మనం ఈరోజు ప్రారంభించి జీవితాంతం చదివేమో అనుకోండి, కానీ విష్ణు సహస్రనామం చదవడానికి మన ఎంత టైం పడుతుందండి? మీరు పూర్వ పీఠిక ఉత్తర పీఠిక వదిలేసి చదివితే 20 నిమిషాలు పడుతుంది. లేదండి నేను మొత్తం చదువుతానంటే ఒక గంటన్నర మీ స్పీడ్ని బట్టి పడుతుంది. కానీ మీ రోజులో ఇంకా చాలా టైం ఉంటుంది కదండి. సో రోజంతా కలిపి మీరు చేసే పనులు సాధన తప్ప మీరు చదివే అరగంట గంట ఎందుకురా అంటే నీ జీవిత దృక్పథంలో మార్పు రావడానికి, నీ మనసులో మార్పు రావడానికి భగవంతుడు ఉద్దేశించిన ఒక ప్రక్రియ. అది గుర్తుపెట్టుకోవాలి. అది మానేసి లేదండి నేను ఏదో చిట్టి రాసిచ్చినట్టుగాను నేను అంతా ఏదో గాయత్రి చేస్తానండి అంటే తప్పేం లేదండి. గాయత్రి చేయడం చాలా మంచిది. లేదా ఒక ఆంజనేయ స్వామి, ఒక షిరిడి సాయిబాబా, అందరినీ పూజించవలసిందే. ఆ పూజించాలి, ఆయా ఊళ్ళు వెళ్ళాలి, ఆయా తీర్థాలు మహానుభావుల్ని దర్శించాలి కూడాను. అది కూడా సాధనే, కానీ అది సాధనలో భాగం సుమండి, అది గుర్తుపెట్టుకోవాలి. అది సాధనలో భాగం. అంటే ఉదాహరణకి మనం షిరిడి సాయి సచ్చరిత్ర లాంటిదో లేదంటే ఓ సుందరకాండో చదువుతున్నాం అనుకోండి, రోజు అరగంట గంట చదువుతున్నారు. బట్ మీరు రోజంతా కలిపి అరగంట గంట కాదు కదండి మీరు బతికేది. మీరు మెలకువ ఉండగా అట్లీస్ట్ 12 గంటలు మెలకువలో ఉంటారు. ఈ మెలకువలో ఉండగా మీరు చేసే పనంతా సాధనే. దీన్ని శివస్థుతిలో ఆత్మ ఏదైతే నేను నడుస్తూ ఉంటాను, నేను తాగుతూ ఉంటాను, లేదంటే నేను ఏదో మంచినీళ్ళు తాగినా తిన్నా ఇది నీ పూజ అనుకో అని ఒక ఆత్మ పూజలాంటిది ఉంటుంది. అది కొంతవరకు నిజమే, కానీ బట్ నేను అనేది ఏమిటంటే సాధన అంటే జీవితం అంతా కలిపి సాధన. అంత తప్ప జీవితంలో ఈ మొక్క సాధన ఆ మొక్క సాధన అంటే సాధనలో భాగం. అయితే మీకు ఇక్కడ అనుమానం రావచ్చు, సార్ మరి మంత్రాలు అవి చేయకూడదని నేను చెప్పట్లేదండి. మీ గురువుగారు ఎవరైతే మీరు నమ్మారో వారు ఇచ్చిన మంత్రాన్ని మీరు చెయ్యాలి. వాటి ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి. అది మంత్రశాస్త్రం. వాటి ఫలితాలు మరో వీడియోలో మీకు నేను డీటెయిల్గా చెబుతాను. ఏం చేస్తే ఏమొస్తుంది, ఎలా వస్తుంది, ఇదంతా డీటెయిల్గా మరోసారి చెప్తాను. చెయ్యాలండి, చేయకూడదని నేనేం చెప్పట్లేదు. ఓ మెడిటేషన్ చేయాలి, కానీ మెడిటేషన్ నేను గంట 2 గంటలు చేశానండి ఇది సాధన కాదండి. మొత్తం జీవితం సాధన. మీరు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి తాలూకా జీవితాలు తీసుకుంటే వారి జీవితమే సాధన. అలాగని చెప్పి మిమ్మల్ని అందరినీ ఏదో ఈ సంసారంలో వదిలేసి వెళ్ళి ఉండమని చెప్పట్లేదండి. సంసారం మనకిచ్చిందే సాధన కోసం. మనకు వచ్చి భార్య, పిల్లలు, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న కొలీగ్స్, వీళ్ళందరూ ఎందుకు వస్తారా అంటే మనకు నేర్పడానికి వస్తారు. మనకి సాధన కోసం వస్తారు. వాళ్ళని ముందు పెట్టుకుని సాధన చేయాలి. మనం పూర్వజన్మల్లో ఏం చేసామో మనకు తెలియదు కదా. అందుకోసం వాళ్ళు ఈ రూపాల్లో వచ్చారు. దీన్నే గ్రహాల రూపంలో చెప్పాలంటే, ఉదాహరణకి మీరు ట్రాఫిక్ లైట్ చూడకుండానో లేదా హెల్మెట్ లేకుండానో వెళ్తున్నారు అనుకోండి, వెళ్తే పోలీసు వస్తాడు. అప్పుడు వెంటనే నాకేమిటో అనకూడదు. కుజగ్రహం పోలీసు రూపంలో వచ్చింది నీ తాలూకా నువ్వు చేసిన తప్పును శిక్షించడానికి. నువ్వు ఫైన్ కట్టో లేదా నెక్స్ట్ టైం ఆ పొరపాటు చేయకుండా ఉంటే ఎవరు ఏమి చేయరండి. ఇది సాధన.
ఇది సాధన, ఇది సాధన. ఈ సాధన తెలియాలి. అంటే చదివే విద్యార్థికి చదివే సాధన. ఉద్యోగం చేసి లేదంటే ఆటో నడుపుతారనుకోండి, ఆటో నడుపుతూ మీరు డబ్బు సంపాదించడం సాధన. అంటే ఆటో నడుపుతూ ఎవరిని మోసం చేయకుండా మీరు మీ బతుకు సరిపోయే డబ్బు సంపాదించి మీరు బతికితే అది సాధన అండి. ఇదే మీకు భారతంలో ధర్మవ్యాధుడి కథ కానీ, కౌశికుడి కథ కానీ ఇవే చెప్తాయి. కౌశికుడు తపస్సు చేసి ఏవో శక్తులు సంపాదిస్తానంటే, మీకు ధర్మవ్యాధుడు నేను ఏ తపస్సు చేయలేదు, నేను మాంసం అమ్మి అమ్మా నాన్నలకి సేవ చేసి తరించాను అని చెబుతాడు. వృద్ధులకు సేవ చేయడం, అనారోగ్యం వారికి సేవ చేయడం, పిల్లలకి మనం సాయం అందించడం, దుఃఖంలో ఉన్న వారికి సాయపడడం, ఈ సాయాలన్నీ చేసుకుంటూ మనం మన పనులు చేయడం సాధన. అంటే అలాగని నేనేమి మీరందరూ కలిపి వెంటనే ఏ రమణాశ్రమో బయలుదేరండి, లేదంటే ఏ ఋషికేశో హిమాలయాలకు వెళ్ళాలి, ఇది సాధన కాదండి. అయితే కొంతమంది వెళ్తారండి. ఆయా జన్మలకు ఆధారంగా కొంతమంది వాళ్ళ జీవితాలే దానికి అర్పించవచ్చు. అది వేరు. ఓ శంకరాచార్యులు వారు అలా ఉంటారు, ఎవరో రేరుగా మనకు తెలియదు. అంటే నేనే శంకరాచార్యుడు అని మీరంటే మరి నేను చెప్పడానికి ఏం లేదు, మీరు నా గురువుతో సమానం, మీరు ఇక కానివ్వడమే. కాబట్టి మీరు మంత్రాలు ఏవైతే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వాటిని అన్నీ పఠించండి, గుడిలో పఠించండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గుడిలో పూజ చేస్తే ఎక్కువ, తుడిచి వాళ్ళు తక్కువ కాదండి. తుడవడం కూడా సాధనే. తుడిచినప్పుడు కూడా మనం ఆ భగవంతుడికి సేవ చేస్తున్నామని మీరు అనుకుంటే, భగవంతుడికి తుడిచి సేవ చేసినా, బయట ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసి గుడిని క్లీన్గా ఉంచడం కూడా సాధనేనండి. గుడే కాదండి, గుడి అవ్వచ్చు, బడవచ్చు, మీ సొసైటీ అవ్వచ్చండి. మీ చుట్టూ ఉన్న వివిధ రూపాల్లో ఉన్న మనుషులు, వివిధ రూపాల్లో ఉన్న జంతువులు, వివిధ రూపాల్లో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటే వీటిని అన్నిటినీ చూసుకుంటూ వెళ్ళడమే సాధన. తప్ప అదేమిటండి, ఎవరో ఒకప్పుడటండి ఒక మహానుభావుడి దగ్గరికి ఒక ముసలావిడ వచ్చి ఏమని అడిగింది, అయ్యా నాకు బాలకృష్ణ మంత్రం ఉపదేశించండి. అలాగేనమ్మా నేను బాలకృష్ణ మంత్రం ఇచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ ఆ ముసలావిడ ఒక 15 రోజులు అదేమిటోనండి, నేను ఆ బాలకృష్ణ మంత్రం చేయలేకపోతున్నాను. ఏమైందమ్మా, ఏమైనా కష్టమా అంటే, నన్ను ఏం చేయమంటారు, ఆ సాధన చేస్తున్నాము అని నేను ఆ మంత్రం మీరు ఇచ్చిన తర్వాత కళ్ళు మూసి చేస్తే మా మనవడు వచ్చి నన్ను కొడతాడు, అటు ఇటు లాగుతాడు, పెట్టిన ఆ భగవంతుడికి, నేను బాలకృష్ణుడికి పెట్టిన ఆ చక్కెర అది తీసేసుకుంటాడండి అని చెప్పాను. దానికి ఆయన చెప్పిన సమాధానం అండి, మీరు యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇంతమందిలో ఉన్న బాలకృష్ణుడు నీ మనవడిలో లేడా? అప్పుడు నీకు ప్రత్యక్ష రూపంలో నీ మనవడిలో బాలకృష్ణుడు ఉంటాడు కదా, ఆ బాలకృష్ణుడిని అర్చించు. ఆ మనవడు అంటే ఆ శరీరమే కాదండి, ఆయనలో ఆత్మస్వరూపంగా ఉంటాడు బాలకృష్ణుడు. సో అలా అర్చించు, అది సాధన అని చెప్పారండి. ఇది రమణ మహర్షి గారి దాంట్లోనో, లేదంటే నాకు తెలిసి రమణ మహర్షి గారి కథో ఎక్కడో నేను విన్న కథండి, ఇది చదివిన కథో. సో మనకి సాధన ఎవర్రా అంటే, ఏమండి నా భార్య నా చేత ఈ పని ఒప్పుకోవట్లేదు అంటే ఒప్పించేటట్టు చేయడమే. ఏమండి మా తాలూకా తమ్ముడు ఒప్పుకోలేదు, లేదండి వాడు అసలండి అవతల వాళ్ళ గురించి దురాభిప్రాయాలు ఎప్పుడైతే ఉంటాయో మనం సాధనకి పనికిరామండి. ముందు అది ముఖ్యమైన ఉద్దేశం. మనకి ఆవేశాలు అవి తగ్గాలి సాధన చేస్తూ ఉంటాను. అంటే నాకు చాలా కోపం ఉందనుకోండి, అది తగ్గాలి, సాధన అవుతూ ఉంటే. అంత కోపం పెరుగుతుంది అనుకోండి, సాధన చిన్నగా జరగట్లేదని అర్థం. అంటే ఏమిటో నేను మెడిటేషన్ చేద్దామంటే ఇల్లు వల్లకాడలే ఉంది, లేదంటే బాగలేదు, పరిస్థితులన్నీ బాగుండాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి, అంటే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. పరిస్థితులన్నీ బాగోయింది, అన్నీ బాగుంటే సాధన ఎందుకండి? సాధనే అక్కర్లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీ సాధన కొనసాగించాలి. అది ముఖ్యం. అంటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండను బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే అని అన్నమయ్య చెప్పినట్టు, అందరం చేరుకునేది అదే సరిభూమి. అందరం లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగాబోడన్న ఎరుకే బంగారమయ్యరా అని. వాడు బంగారాలు తినరండి, ఎవరైనా సరే తినేది అదే అన్నం. సాధన, నీకు డబ్బు ఉన్నా లేకపోయినా, పొజిషన్ ఉన్నా లేకపోయినా, గౌరవం ఉన్నా లేకపోయినా, ఏమున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అది నువ్వు సాధన కొనసాగించాలి. సాధన కొనసాగించడం అన్నది మోర్ ఇంపార్టెంట్. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడు ప్రశ్న అడిగాడు, బావా నువ్వు నాకు సాధన చెయ్యమని చెప్పేవు, సాధన నేను చేస్తూ ఉండగా నేను చనిపోయాను అనుకో, సాధన మరి డిస్కంటిన్యూ అవుతుంది, నేను అలాగా సాధన ఫలితాన్ని నేను ఎలా చూస్తానంటే, అదేం పర్వాలేదు బాబా, వచ్చే జన్మలో కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటంటేనండి, ఇక్కడ ఒక మాట చెప్పాలి. అసలు నేను దీని మీద ఒక వీడియో చేయాలి, చనిపోవడం తిరిగి పుట్టడం వీటి మీద చేస్తాను. ముందు టూకీగా విషయం చెబుతాను. ఏంటంటే ఉదాహరణకి మీరు
సాధన చేస్తున్నారండి. ఏదో కృష్ణ మంత్రమో, రామ మంత్రమో, లేదా బాలకృష్ణ మంత్రమో, సంతాన గోపాల మంత్రమో సాధన చేస్తున్నారు. ఏ విష్ణు సహస్రనామో, లలితా సహస్రనామో సాధన చేస్తున్నారు. తప్పేం లేదు. ఎలా ఓం నమ శివాయ ఏదో చేస్తున్నారు. చేస్తూ ఉండగానండి శరీరం వదిలిపెట్టారు. వదిలిపెట్టినప్పుడు మీరు ఏ స్థితికి అయితే చేరుకొని ఉంటారో వచ్చే శరీరాల్లో ఆ స్థితి నుంచి ప్రారంభిస్తారు. అంటే ఆ స్థితిలో ఓం నమ శివాయ వస్తుంది. అంటే మీరు ఈ ఈ ఈ జన్మలో ఓం నమ శివాయ ప్రారంభిస్తే వచ్చే జన్మలో ఓం నమ శివాయ ప్రారంభించరు. మరో మంత్రంతో ప్రారంభిస్తారు. మీలో ఆ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఉంటుంది. మీరు ఏదైతే అచీవ్ అయిన స్థితి ఉందో ఆ స్థితి ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు ఈ చుట్టూ ఉన్న మనుషులందరినీ మీరు అభిమానించి, ప్రేమించి, మనవాళ్ళుగా భావించి అంతా ఆనందంగా గడిపినప్పుడు మీరు వచ్చే జన్మలో పుట్టుకతోనే అలా పుడతారు. మరి మీరు ఈ స్టెప్ దాటారు కదండి, అక్కడి నుంచి ముందుకెళ్తారు. ఇదే పతంజలి యోగ సూత్రాలు వాళ్ళు చెప్పిన అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగం ఏమిట్రా అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి చెప్తారు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఈ ఉదాహరణకి నేను ఏదో స్పీచ్ ఇస్తున్నాను అనుకో, ఏదో భక్తో లేదంటే వేదాంతమో లేదా కృష్ణతత్వమో రాముడు శివుడు చెప్తున్నాను అనుకోండి. ఒక ముసలావిడ మా ఇంట్లో పనిచేస్తున్న ముసలావిడ లేదా పనిచేసే ఆవిడ బాబు గారు నేను వెళ్తున్నాను అన్నది అనుకోండి. అదేమిటమ్మా నేను స్పీచ్ ఇస్తున్నాను భక్తిని వినవా అంటే, లేదండి నేను మా పక్కింటి మా ఇంటి దగ్గర ఒక ఆవిడకి ఒంట్లో బాగలేదు, ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయింది, నేను ఏదో క్యారేజ్ పట్టుకెళ్ళాలి ఇవ్వాలంటే అప్పుడు నేనేదో గొప్పవాడిని భక్తిలో ఆవిడ తక్కువ అనుకోకూడదండి. ఆవిడ చేసే సేవ ఏదైతే ఉందో చుట్టుపక్కల వాళ్ళకి అది కూడా సాధన అండి. అది నేను గుర్తుపెట్టుకోవాలి. అంత నేను అహంకరించకూడదు. నాకేదో భక్తి ఉంది అని ఎప్పుడైతే ఏమండి అన్నిటికన్నా చిట్ట స్టెప్ పెద్ద పెద్ద మహానుభావులు ఫల్టీ కొట్టిన స్టెప్ అహంకారం అండి. మమకారాన్ని వీటిని వదలగలం, కానీ అహంకారాన్ని మాత్రం వదలడం చాలా కష్టం. ఇవే మనకి విశ్వామిత్రుడు తదాది కథలు చూస్తే మనకి అర్థం అవుతూ ఉంటుందండి. అది మనకి తెలియక ఏదో అనుకుంటాం, కానీ అంత సాధన చేసిన మహానుభావులే పొరపాటు చేస్తే చిన్న ఇవి చేసిన మనం ఏమవుతామండి? మనం ఏమవుతాం చెప్పండి మీరు. కాబట్టి మనం పొరపాట్లు చెయ్యమా అంటే, అభ్యాసం అన్న పదం ఎలా వస్తుందంటేనండి, పొరపాట్లు చెయ్యమా అంటే అలా నిరంతరం ప్రయత్నించడమేనండి అభ్యాసం. నిరంతరం ప్రయత్నించడమే. ఇప్పుడు పిల్లవాడు పడిపోతూ ఉన్నా నడుస్తూ ఉంటాడు కదండి. ప్రకృతి ఆ మాటే చెబుతోంది కదా. పిల్లవాడు పడిపోతున్నా తిరిగి నిలబడి నడుస్తూ ఉంటాడు. అది ప్రకృతి ఇచ్చిన వరం. మనం సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉంటాం. ఇప్పుడు స్కూటర్లు తొక్కుతాం అనుకోండి. సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు మనం పడిపోతామండి. పడిపోయినా సరే మళ్ళీ వెళ్ళి సైకిల్ తొక్కుతాం. అలా అయితేనే సైకిల్ వస్తుంది. అలాగే పిల్లవాడు పడిపోతున్నా సరే వాడు లేచి నడవాలి. అంత వాడికి కర్ర ఇవ్వకూడదు. ఇస్తే వాడు కర్రతో నడవడం నేర్చుకుంటాడు. పడిపోతున్నా వాడిగా వాడు నేర్చుకుంటాడు. అయితే ఎవరు ఏమిటి అంటే, నీ చుట్టూ ఉన్న జన్మ, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీకు ఇవ్వబడిన పరికరాలు, వాళ్ళే సాధన. నువ్వు ఆటో నడుపు, నువ్వు రిక్షా నడుపు, నువ్వు ఆర్టీసీ బస్సు నడుపు, ఎవరు నడుపు, ఏదైనా భగవంతుడు నీలో చూస్తూ ఉంటాడు. భగవంతుడు అందరిలోనే అంతర్యామిగా ఉంటాడు. అతను చూస్తూ ఉంటాడు. నువ్వేమీ కంగారు పడక్కలేదు. అయితే భగవంతుడు అంటే మగవాడా అంటే, ఇది మళ్ళీ పెద్ద చర్చ. అది మనం చర్చిద్దాం. భగవంతుడు ఏ రూపము అంటే ఏమిటది భాగవతము చెప్పినప్పుడు రూపాతీతుడు గుణాతీతుడు అయి ఉండొచ్చు. ఏమండి అయి ఉంటారు కూడా. అదంతా పెద్ద ఫిలాసాఫికల్ డిస్కషన్. అదంతా వదిలేస్తే పోనీ నువ్వు నమ్మిన అమ్మవారు, నువ్వు నమ్మిన గురువు గారు, నువ్వు నమ్మిన షిరిడి సాయిబాబా గారు వారే ఉంటారు. నీ ఎదురుగుండా నీ గుండెల్లో ఉంటారు, నీ హృదయంలో వెలిగి ఉంటారు. ఆ వెలిగిన ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఎవరినైనా తప్పించుకోగలవు, ఎవరినైనా మోసం చేయగలవు, కానీ నీలో ఉన్న పరమాత్మ అంతర్యామి అయిన వాడిని నువ్వు మోసం చేయలేవు కదా. కాబట్టి నీలో ఉదాహరణకి నేనేదో ఒక మంత్రం చేస్తున్నాను అనుకోండి, అదే సాధన అనుకోండి. కాసేపు మిగిలినవన్నీ బాగానే మంత్రం చేస్తుంటే నాకేదో అనారోగ్యం చేసాను, నేను చేయలేకపోయాను అనుకోండి. అయ్యో నేను చేయలేకపోయినా బాధపడకండి. మీలో ఉన్న పరమాత్మ తెలియదు నీకు అనారోగ్యం చేసిందని, తెలుసు. కాబట్టి కంగారు ఏం లేదు. నీలో ఉన్న పరమాత్మ పరమ దయామయుడు అండి. ఆయనకి తెలుసు అన్ని విషయాలు, మీరే కంగారు పడక్కర్లేదు. అయితే మీకు ఇక్కడ అనుమానం వస్తుంది, ఏమన్నా ఇది హిందువులకైనా లేదా మన అన్ని మతాల్లోని సాధన ఉందండి. నేను ఒక మతానికి చెప్పట్లేదండి, గ్లోబుకి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు నమ్మరు, యూరప్లో చాలామంది అండి వారు జీసస్ పుట్టిన జెరూసలేం అవి నడిచి వెళ్తారండి. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. మనం ఏదో ఇక్కడ కొండలు అవి నడిచి ఎక్కుతాం అనుకుంటాం, కానీ నడిచి వెళ్తారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరు ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, మహానుభావులు మొత్తం ప్రపంచానికి, జాతికి, మానవులకి చెందుతారండి. అంత ఒక మతానికి ఒక కులానికి చెందరండి. మహానుభావులు ఎవర్రా అంటే మానవుల సొత్తు. వారిని మనం గౌరవించడం, కాపాడుకోవడం మన విధి. అలాగే ఒక కంప్యూటర్ చూసినా, ఒక ట్యూబ్లైట్ చూసినా, ఒక ఫోన్ చూసినా అవి కనిపెట్టిన వాళ్ళందరూ ఎవర్రా అంటే ఋషులు. వారి ఋషులు, మోడర్న్ ఋషులు అండి.
ఆధునిక ఋషులు వాళ్ళు. వాళ్ళ జీవితాన్ని అర్చించి మన కోసం కనిపెట్టారు కాబట్టి, లేకపోతే ఈరోజు చీకట్లో మనం కొవ్వొత్తులతోని, ఊదొత్తులతో వీటిలతోని ఇంకా మనం కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళం. కాబట్టి ఓ బస్సులని, రైలుని వాటిని గౌరవించడం, ఆ వస్తువులను గౌరవించడం ద్వారా ఆ ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. ఋషి రుణం, దైవ రుణం, పితృ రుణం. ఈ రుణాల గురించి నేను మరోసారి వీడియో చేస్తానండి. ప్రస్తుతానికి టూకీగా చెప్తున్నాను. సాధన అంటే అదండి. సాధన అంటే అది. అలా జన్మంతటిని ఓ కర్పూరంలాగా, ఓ హారతిలాగా, ఓ దీపంలాగా వెలిగించి ఆ పరమాత్ముడు అంటే ఎక్కడో మన రూములోని లేదంటే గుడిలోని ఉండే పరమాత్ముడు అంటే ఉంటాడు అక్కడ కూడా. కానీ ప్రజల హృదయాల్లో ఉండే పరమాత్ముడిలోని పరిస్థితుల రూపంలో ఉండే పరమాత్ముడు వెలిగించి మన జీవితాన్ని గడపగలగాలండి. అది కరిగిపోవడం అంటే. అలా కరగగలగడం సాధన. ఏమండి? కాబట్టి మీరు మంత్రాలు చేయండి, తంత్రాలు చేయండి, పుస్తకాలు చదవండి, భారతం చదవండి. పెద్దలు మహానుభావులైన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో మన అదృష్టవశాత్తు రెండు రాష్ట్రాల్లో చక్కగా అన్నీ చెబుతున్నారు. వినండి, విని తరించండి, అన్నీ చెయ్యండి. కానీ మీ కర్తవ్యాలు, మీ బాధ్యతలు విస్మరించకండి. అది కూడా సాధనే. మీ బాధ్యత ఏమిటి? చదువుకోవడం. లేదా నీ బాధ్యత ఏమిటి? నిజాయితీగా ఉండడం. నీ బాధ్యత ఏమిటి? నీతిగా ఉండడం. నిర్భయంగా చెప్పడం. కాబట్టి నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు సహించగలగాలి. పక్కవాడికి అన్యాయం జరిగినప్పుడు నువ్వు పోరాడగలగాలి. ఒక నిస్వార్థం, ఒక అవినీతికి తావులేని నిస్వార్థంగాను, నీతిగాను బతకగలగాలండి. అది అయితే అందరూ చూసేటట్టు బతకక్కర్లేదండి. ముందే చెప్పాను, మీలో ఉన్న అంతర్యామి అయిన పరమాత్మ చూసుకుంటాడండి మీరు ఎలా బతుకుతున్నాడు అని. సో పాపపుణ్యాలు ఇవి లెక్క పెట్టకండి. ఇది పాపం, ఇది పుణ్యం, ఈ లెక్కలన్నీ నేను మరొకసారి చెబుతాను. అసలు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఎలా మారుతూ ఉంటాయి, ఇవన్నీ చెబుతాను. మీరు కంగారు పడకండి. అంటే కంగారు పడకండి నా ఉద్దేశం ఏంటంటే, అది అంటే అందులో వెళ్ళి కొద్ది కాంప్లెక్స్గా అనిపిస్తుంది సబ్జెక్ట్. ఈజీగా తయారు చేసి మీకు నేను అందించడానికి ప్రయత్నిస్తాను. ఈ లోపల మనం సాధన అంటే ఏమిటి అంటే, ఉన్న జీవితాన్ని, చుట్టూ ఉన్న మనుషుల్ని, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, వీటన్నిటిని చూసుకుంటూ నీ మంత్రమో, తంత్రమో, యంత్రమో ఏదో పెట్టుకొని కొంత చేసుకుంటూ జీవితాన్ని పరిపుష్టి చేస్తూ ఆనందిస్తూ, చుట్టూ ఉన్నవాళ్ళు నీ వల్ల ఆనందించగలిగేటట్టు, అట్లీస్ట్ నిన్ను చూసి నవ్వగలిగేటట్టు, నిన్ను చూసి హలో అనగలిగేటట్టు, ఆనందంగా నువ్వు వాళ్ళు బతకగలిగితే నువ్వు సాధనలో చాలా పైకి వచ్చినట్లు లెక్కండి. ఇది సాధన అంటే. సాధన అని రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం కూడా రాశారండి. ఇది సాధన నాకు తెలిసి. సో జీవితం అంతా కలిపే సాధన సమండి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ చేయకూడదంటే తప్పకుండా చేయాలి. అవి సాధనలో భాగాలు మాత్రమే. కొన్నిసార్లు జీవితాంతం అదే చేస్తానంటే చేయొచ్చు. అది మీ గురువుగారు, మీరందరూ చర్చించుకొని మహానుభావులైన వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో కానివ్వండి. ఏదైనా ఒక మాట చెప్తానండి, ఎప్పుడూ కూడా నమ్మి ఏదైనా ఒకటి మీరు ఆచరిస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో చెడిపోరు. అది ఎప్పుడు ఎవరూ కూడా, ఏ గురువు కూడా, ఎవరైనా మీరు గురువు అని భావిస్తే, గురువు గురించి ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ధన మాన ప్రాణాలు అడగని ఎవడైనా ఉంటే వాడే గురువు. మీ మీద ఆధారపడేవాడు ఇప్పుడు గురువు కాదు. ఇది గుర్తుపెట్టుకో. మీ ధనాన్ని, మీ మానాన్ని, మీ ప్రాణాన్ని, మీ తాలూకా వస్తువుల్ని అడిగితే మాత్రం గురువు కాదు. అది డిపెండెన్సీ అని అర్థం. డిపెండెన్సీ అంటే మన మీద ఆధారపడినవాడు మనకు గురువు అవ్వడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు వస్తువు కావాలి అంటే మనకి ఇచ్చేవాడు గురువు అవుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అంటే గురువు మనకు నా ప్రత్యక్షం దొరకలేదు అలాగండి, దొరుకుతారండి, దొరుకుతారు. మీకు సమయం ఆసన్నమైనప్పుడు గురువు ప్రత్యక్షం అవుతాడు. కానీ నువ్వు కోరినప్పుడు గురువు ప్రత్యక్షం అవ్వడు. ఎందుకంటే నువ్వు కోరినప్పుడు గురువు ప్రత్యక్షం అయితే వాడు అపాయింటెడ్ గురువు అవుతాడు. సో అయితే నీ గురువు ఉంటారా అంటే ఉంటారు. వారు పరోక్షంగా ఉంటారు, నీ వెనక అదృష్టంగా ఉంటారు. అందుకే మహానుభావులైన వాళ్ళు ఏం చెప్తారంటే, రాత్రి పడుకునేటప్పుడు ఆ పరమాత్మకి నమస్కారం పెట్టమంటారు. లేదా భగవంతుడిని మీరు ఆ గురువు కింద భావించవచ్చు. తప్పు లేదండి. గురువు మీలో రకరకాల రూపాల్లో మిమ్మల్ని సరిదిద్దుతూ మంచి మంచి విషయాలు చెబుతూ వెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు మీ అంతరాత్మను చెబుతుంది, కొన్నిసార్లు మీ ఆవిడ రూపంలో చెప్పొచ్చు, లేదా భర్త రూపంలో చెప్పొచ్చు, లేదా పిల్లల రూపంలో చెప్పొచ్చు, సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రూపంలో చెప్పొచ్చు, లేదా ఒక ఆడియో రూపంలో కూడా చెప్పొచ్చండి. ఇదండి, ఇది పెద్ద విషయాలు. అంటే పెద్ద విషయాలు అంటే కొద్ది పెద్ద సబ్జెక్టు. ఇదంతా గుర్తుపెట్టుకుంటూ సాధనని మొత్తం జీవితానికి అన్వయించి మేలుకున్నంతకాలం అంతా చేయగలిగితే రాత్రి కూడా సాధన జరుగుతూ ఉంటుంది మనలో అంతర్లీనంగాను. కాబట్టి అప్పుడు జీవితాన్ని ఒక హారతిలాగా ఆ పరమాత్ముడికి వివిధ రూపాల్లో ఉన్న ఈ మొత్తం సొసైటీకి, సృష్టికి పట్టి మనం కానీ బతకగలిగితే అది ధన్యమైన జీవితం. అప్పుడు నువ్వు ధన్యజీవి అంటారు. అది ఒక జన్మ కాకపోయినా వెళ్తున్న కొద్ది, జన్మలు వెళ్తున్న కొద్ది అలా 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 మనం ముందుకు వెళ్తాం సాధనలో. ఇదండి సాధన అంటే. ఇది గుర్తుపెట్టుకొని మీరందరూ సాధన మీరు కొనసాగిస్తున్నారని, మీ సాధనలో మీరు ఎత్తులు చేరి గొప్పవారే ఆయా సాధన తాలూకా ఫలితాల్ని, చివరి ఫలితమైన మోక్ష రూపమైన దాన్ని కూడా మీరు అందరూ అందుకుంటారని ఆశిస్తూ, కోరుకుంటూ నమస్తే అండి. ఉంటాను.